Hello everyone, today we'll see representation of rational numbers on number line. So first example we'll take, that is 3 by 7. ఈ 3 by 7 ఎక్కడ వస్తుందో చూడడానికి ముందు సో మనకి ఇది తెలుసు కదండి 7 by 7 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 7 by 7 1 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 0 by 7 దట్ ఈస్ 0 అంటే ఈ 3 by 7 7 by 7కి 0 by 7కి మధ్యలో ఎక్కడ వస్తుంది. ఇక్కడ నేను 0ని 0 by 7 అని రాస్తున్నా. 0 by 7 వాల్యూ వన్స్ అగైన్ 0, అలాగే 1ని 7 by 7 అని రాస్తున్నా. సరిపోతుంది కదండి. నౌ ఇప్పుడు మనం చేయాల్సినది ఏమంటే ఇక్కడ డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూసుకోవాలి. డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? ఇక్కడ 7 పార్ట్స్. ఇక్కడ 0 నుండి 1కి మధ్యలో మనం 7 పార్ట్స్గా డివైడ్ చేయాలి. చూడండి 1 2 3 4 5 6 and including this part 7, right? Now after 0 by 7 ఏ నెంబర్ వస్తుంది? 1 by 7, 2 by 7, 3 by 7, 4 by 7, 5 by 7, like that we'll get, right? So that means 1 by 7, 2 by 7 and this is 3 by 7. So third part is 3 by 7. Now we'll see 15 by 4. ఈ 15 by 4 అనే నంబర్ ఫస్ట్ ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. మనకు తెలుసు 12 by 4 వాల్యూ ఎంత? 3. అలాగే 16 by 4 వాల్యూ ఎంత? 4. అంటే ఈ నంబరు 3కి 4కి మధ్యలో వస్తుందండి. సో 3 4 3 క్యాన్ బి రిటన్ యాజ్ 12 by 4 అండ్ 4 క్యాన్ బి రిటన్ యాజ్ 16 by 4. ఇప్పుడు డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 4 పార్ట్స్ ఉన్నాయి. సో 4 పార్ట్స్గా డివైడ్ చేయండి. 3కి 4కి మధ్యలో 1 2 3 అండ్ ఇంక్లూడింగ్ దిస్ 4th పార్ట్. నౌ 15 by 4. సో 12 by 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి మనకి? 13 by 4, 14 by 4 and the next number we get is 15 by 4. So this is the number what we want. అంతే కదండి. నెక్స్ట్ నెగిటివ్ రేషనల్ నెంబర్ చూద్దాం. వాట్ ఈస్ దిస్ నంబర్? -5 by 6. సో ఈ నంబర్ మనకు తెలుసు కదండి ఎక్కడ వస్తుంది? 0 by 6 వాల్యూ ఎంత? 0. -6 by 6 వాల్యూ ఎంత? -1. సో 0కి -1కి మధ్యలో వస్తుంది. ఇక్కడ డినామినేటర్ చూస్తే 6 ఉంది. సో 0కి -1కి మధ్యలో 6 పార్ట్స్ 1 2 3 4 5 అండ్ దిస్ ఈజ్ 6th పార్ట్, రైట్? సో మరి -5 by 6 ఎక్కడ వస్తుంది? -1 by 6, -2 by 6, -3 by 6 and this is last one is -5 by 6, right? Understood? Now take this as homework and do yourself. If you like the concept, please like, share and subscribe my channel. Thank you very much.